టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. సిద్దిపేటలో హరీష్ రావుపై పోటీకి ఆయన సై అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అధిష్టానం ఆదేశిస్తే హరీష్ పై పోటీ చేయడానికి సిద్ధమని తెలిపారు. మీడియాతో చిట్చాట్ నిర్వహించిన జగ్గారెడ్డి మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ లో సీట్లు పక్కా పెరుగుతాయని, ఆ అంచనాలతోనే 117కు పైగా అసెంబ్లీ సీట్లు గెలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని తెలిపారు. సీఎం మాటలతో ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారని అనుకోవచ్చన్నారు. 3 ఏళ్ల ముందే 117 సీట్ల టార్గెట్ తో సీఎం వెళ్లడం రాజకీయంగా సరైన నిర్ణయమన్నారు. తామంతా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంతో ఏకీభవిస్తున్నామని తెలిపారు. సంగారెడ్డి జగ్గారెడ్డి ఒక మాట అంటే మాట, ఇక అదే శాసనం, అది మాట అంటే మాటే. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు నన్ను ఒకసారి గెలిపించినా ఒకసారి ఓడగొట్టినా నాకు సంగారెడ్డి ప్రజల ద్వారా మేలే జరుగుతుంది. సంగారెడ్డిలో నిర్మల ఉంటుందన్న, నేను మొత్తానికి పోటీ అక్కడి నుంచి చేయ, కానీ అధిష్టానము ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి చేస్తా. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ గెలవని జాగ ఏదైనా ఉందనుకో, ఆడ పోయి చేయరా జగ్గారెడ్డి అంటే ఆడ పోయి చేస్తా. అది సిద్దిపేట కానీ ఇంకే పేట కానీ. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పంచాయతీ తీవ్ర దుమారం రేపుతుంది. కాంగ్రెస్ మండల అధ్యక్షుల ఎన్నికలో స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఈ అంశం టీపీసీసీ దృష్టికి వెళ్లగా ఆ బాధ్యతను వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి అప్పగించారు మహేష్ కుమార్ గౌడ్. ఈ క్రమంలోనే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే సామెల్ ను గాంధీ భవన్ కు రావాలని జగ్గారెడ్డి కోరారు. అయితే యాదగిరిగుట్ట బోర్డు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉన్నందున రాలేనని జగ్గారెడ్డికి సమాచారం అందించారు మందుల సామెల్. మరోవైపు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జగ్గారెడ్డిని కలిశారు. అంతకుముందే డీసీసీ అధ్యక్షుడితో పాటు మాజీ మంత్రి రామరెడ్డి దామోదర రెడ్డి జగ్గారెడ్డిని కలిశారు. తమ వాదనను వినిపించారు. ఇక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జగ్గారెడ్డిని కలిసిన సమయంలో మందుల సామెల్ కు వ్యతిరేకంగా ఎంపీ వర్గం నినాదాలు చేసింది. ఎమ్మెల్యేపై దాడులు తప్పవంటూ హెచ్చరించింది. దీంతో జగ్గారెడ్డి వారిపై సీరియస్ అయ్యారు. తాను మాట్లాడుతున్నప్పుడు నినాదాలు ఇవ్వడమేంటంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ, పార్టీ అందరూ తనకు ముఖ్యమే అన్నారు. ఇటు ఎంపీతో తుంగతుర్తి సమస్యపై మాట్లాడి అభిప్రాయాన్ని సేకరించారు జగ్గారెడ్డి. అయితే మీటింగ్ కు రాలేనని జగ్గారెడ్డికి సమాచారం అందించిన మందుల సామెల్ సాయంత్రానికి పిస్టిస్తూ గాంధీ భవన్ కు వెళ్లారు. కానీ జగ్గారెడ్డిని కాకుండా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ తో భేటీ అయ్యారు. 9 మంది మండల అధ్యక్షులతో కలిసి ఎమ్మెల్యే సామెల్ మహేష్ కుమార్ గౌడ్ ను కలవడం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఆదివారం మధ్యాహ్నం మందుల సామెల్ జగ్గారెడ్డిని కలుస్తారని సమాచారం.